ఒక మధ్యతరగతి కుటుంబానికి బైకు కారుతో సమానం. బైకు అందుబాటు ధరలో ఉండాలి, వాల్యూ ఫర్ మనీ అయి ఉండాలని కోరుకుంటాం. అయితే పెట్రోల్ ధరలు చూసిన తర్వాత బైక్ యొక్క రేటుతో పాటు ఆ బైక్ మైలేజ్ కూడా ముఖ్యమే అనిపిస్తుంది. ఒక మంచి మైలేజ్ కలిగిన బైక్ డబ్బుని కూడా ఆదా చేస్తుంది. ఈ వీడియోలో మనం భారతదేశంలోని టాప్ 10 బెస్ట్ మైలేజ్ బైక్ల గురించి తెలుసుకుందాం. 10వ స్థానంలో హోండా షైన్ 100cc. హోండా కంపెనీ నుండి వచ్చిన తాజా బైక్ హోండా షైన్ 100cc. ఈ బైక్ లీటర్ పెట్రోల్ కి 68 కిలోమీటర్ల మైలేజ్ ని అందజేస్తుంది. స్పెసిఫికేషన్స్ పరంగా హోండా షైన్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7.61 బ్రేక్ హార్స్ పవర్ మరియు 8.05 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ యొక్క ఇంధన సామర్థ్యం 9 లీటర్లు. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 94 కిలోమీటర్లు. టైర్ సైజు 18 అంగుళాల ట్యూబ్లెస్. బైక్ యొక్క బరువు 114 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 168 మిల్లీమీటర్లు. హోండా షైన్ యొక్క ధర 64,900 రూపాయలు. 9వ స్థానంలో హీరో ప్యాషన్ ప్లస్. హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుండి వచ్చిన ఒక స్టైలిష్ బైక్ హీరో ప్యాషన్ ప్లస్. ఇది 97cc ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. ఈ బైక్ 68 కిలోమీటర్ల మైలేజ్ ని అందజేస్తుంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ బైక్ యొక్క ఇంధన సామర్థ్యం 11 లీటర్లు. 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. 7500 RPM ని 9.89 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ 94 కిలోమీటర్లు. టైర్ సైజు 18 అంగుళాల ట్యూబ్లెస్. బైక్ బరువు 115 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 168 మిల్లీమీటర్లు. హీరో ప్యాషన్ ప్లస్ యొక్క ప్రారంభ ధర 77,951 రూపాయలు. 8వ స్థానంలో టీవీఎస్ రేడాన్. టీవీఎస్ మోటార్స్ నుంచి వచ్చిన 109cc బైక్ రేడాన్. ఈ బైక్ 90 కిలోమీటర్ల మైలేజ్ ని అందజేస్తుంది. ఈ బైక్ యొక్క ప్రత్యేకత, ఈ బైక్ లో రియల్ టైమ్ మైలేజ్ డిస్ప్లే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఇంధన ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు. దీని యొక్క ఇంజిన్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్ 7350 RPM ని ఉత్పత్తి చేస్తుంది. అలానే 8.7 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు. టైర్ సైజు 18 అంగుళాల ట్యూబ్లెస్. బైక్ యొక్క బరువు 113 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిల్లీమీటర్లు. టీవీఎస్ రేడాన్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 62,405 రూపాయలు. మైలేజ్ డిస్ప్లే డాష్ బోర్డ్ యొక్క బైక్ ధర 76,000 రూపాయలు. 7వ స్థానంలో బజాజ్ ప్లాటినా. బజాజ్ ప్లాటినా 110 115cc కలిగిన ఇంజిన్ తో వస్తుంది. బజాజ్ కంపెనీ నుండి బాగా అమ్ముడుతున్న బైక్ లో ఇది కూడా ఒకటి. ఇక దీని మైలేజ్ 70 కిలోమీటర్లు. స్పెసిఫికేషన్స్ పరంగా దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు. ప్లాటినా 110cc బైక్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. 7000 RPM ని 9.81 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. టైర్ సైజు 17 అంగుళాల ట్యూబ్లెస్. బైక్ యొక్క బరువు 119 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిల్లీమీటర్లు. బజాజ్ ప్లాటినా 110 యొక్క ఆన్ రోడ్ ధర 85,000 రూపాయలు. 6వ స్థానంలో హీరో HF డీలక్స్. హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుండి వస్తున్న బెస్ట్ సెల్లింగ్ బైక్ హీరో HF డీలక్స్. ఈ బైక్ 70 కిలోమీటర్ల మైలేజ్ ని అందజేస్తుంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.6 లీటర్లు. ఇక ఈ బైక్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. 8200 RPM ని 8.05 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. టైర్ సైజు 18 అంగుళాల ట్యూబ్లెస్. బైక్ యొక్క బరువు 109 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. HF డీలక్స్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 60,000 రూపాయలు. 5వ స్థానంలో టీవీఎస్ స్పోర్ట్. టీవీఎస్ మోటార్స్ నుంచి వచ్చిన ఒక స్టైలిష్ బైక్ టీవీఎస్ స్పోర్ట్. ఇది ఒక 109cc ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. ఇక ఈ బైక్ 73 కిలోమీటర్ల మైలేజ్ ని ఆఫర్ చేస్తుంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఇంధన ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు. ఇక టీవీఎస్ స్పోర్ట్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. 7350 RPM ని 8.7 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. టైర్ సైజు 17 అంగుళాల ట్యూబ్లెస్. బైక్ యొక్క బరువు 112 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిల్లీమీటర్లు. టీవీఎస్ స్పోర్ట్ యొక్క ప్రారంభ ధర 59,500 రూపాయలు. 4వ స్థానంలో హీరో స్ప్లెండర్ ప్లస్. హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుండి వస్తున్న మరొక స్టైలిష్ బైక్ స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ 81 కిలోమీటర్ల మైలేజ్ ని అందజేస్తుంది. స్పెసిఫికేషన్స్ పరంగా దీని యొక్క ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.8 లీటర్లు. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. 8000 RPM ని 8.05 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 93 కిలోమీటర్లు. టైర్ సైజు 18 అంగుళాల ట్యూబ్లెస్.
బైక్ యొక్క బరువు 112 కేజీలు, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. హీరో స్ప్లెండర్ ప్లస్ యొక్క ప్రారంభ ధర 75,141 రూపాయలు. మూడో స్థానంలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ 109 సీసీస్ కలిగిన బైక్. ఈ బైక్ లీటర్ కి 83 కిలోమీటర్ల మైలేజ్ ని అందజేస్తుంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ బైక్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. 7,350 ఆర్పిఎం ని 8.7 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. దీని యొక్క ఇంధన సామర్థ్యం 10 లీటర్లు. బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. టైర్ సైజు 17 అంగుళాల ట్యూబ్లెస్. బైక్ యొక్క బరువు 115 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 172 మిల్లీమీటర్లు. దీని ధర 78,770 రూపాయలు. రెండవ స్థానంలో బజాజ్ సిటీ 100. బజాజ్ కంపెనీలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న రెండో బైక్ బజాజ్ సిటీ 100. లీటర్ కు 90 కిలోమీటర్ల మైలేజ్ ని అందజేస్తుంది. స్పెసిఫికేషన్స్ పరంగా సిటీ 100 సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. 7,500 ఆర్పిఎం ని 8.24 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ బైక్ యొక్క ఇంధన ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లు. బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. టైర్ సైజు 17 అంగుళాల ట్యూబ్లెస్. బైక్ యొక్క బరువు 109 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిల్లీమీటర్లు. సిటీ 100 యొక్క ప్రారంభ ధర 60,000 రూపాయలు. మొదటి స్థానంలో బజాజ్ ప్లాటినా 100. భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న బైక్ బజాజ్ ప్లాటినా 100. ఈ బైక్ లీటర్ కి 90 కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తుంది. స్పెసిఫికేషన్స్ పరంగా బజాజ్ ప్లాటినా ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. 5,500 ఆర్పిఎం ని 8.3 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. దీని యొక్క ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11.5 లీటర్లు. బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. టైర్ సైజు 17 అంగుళాల ట్యూబ్లెస్. బైక్ యొక్క బరువు 117 కేజీలు. గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిల్లీమీటర్లు. బజాజ్ ప్లాటినా 100 యొక్క ప్రారంభ ధర 66,000 రూపాయలు. ఇవి భారతదేశ మార్కెట్ లో అత్యధిక మైలేజ్ ఇస్తున్న టాప్ 10 బైక్ వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నంబర్ వాట్సాప్ చేయండి. లేదా డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.